మనందరికీ పై పేద మీద గొంటు ఉంటుంది తెలుసా? టచ్ చేసి చూసుకో. ఉందా? అది ఎందుకుందో తెలుసా? దానికి ఒక చిన్న కథ ఉంది. బ్రహ్మ ది క్రియేటర్ మొట్టమొదట మనిషిని సృష్టించినప్పుడు మనిషికి అన్నీ తెలుసంట. ఎదుటివాడి మనసులో ఏముందో తెలుసు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసు, ఎవడెప్పుడు చస్తాడో తెలుసు, ఎవడెప్పుడు పుడతాడో తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన మనిషి ఎందుకు ఊరుకుంటాడు? నేను దేవుడితో సమానమేనని దేవుడితోటే పేచి పెట్టి కూర్చున్నాడు. వీడికి మనశ్శాంతి లేదు, దేవుడికి మనశ్శాంతి లేదు. అప్పుడు తెలిసొచ్చింది దేవుడికి, అన్నీ తెలిసిన మనిషికి అన్నీ కష్టాలేంది. అప్పుడేసాడు దేవుడు మనిషి నోటి మీద వేలు, మూసు కూర్చోమని. ఆగుంటే ఈగుంట. ఇందులో నీతుంది. ఎక్కువ జ్ఞానం పనికిరాదు. నీకు జ్ఞానం ఎక్కువైపోయింది. నేనెవన్నో మర్డర్ చేశా, అది నీ ఆఫీసు ముందు చేశా. నీ కర్మ కాలేదు, నువ్వు చూసావు. వెంటనే పోలీసులకు నేనని చెప్పేశావు. ఎలా చెప్పగలిగావు? ఎప్పుడో పేపర్లోనో టీవీలోనో నా ఫోటో చూసుంటావు. వెంటనే విజ్ఞాన ప్రదర్శన మొదలైంది. జ్ఞానం ఎక్కువైతే దేవుడు కాబట్టి నోటి మీద వేలేసి సీలేసి ఊరుకున్నాడు. ఇక్కడ సీలేసేది దేవుడన్నా, నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? పెద్దన్నతో. పెద్దన్న నందగాడి కోసం వెతుకుతున్నాడని నీకు తెలుసు. అయినా వాడికి షెల్టర్ ఇచ్చావు, పారిపోవడానికి హెల్ప్ చేశావు. పెద్దన్నకు మొండేటట్టు రాయ్. నీ ఇష్ట దైవం ఎవర్రా? సాయిబాబా. కానీ ఇక్కడ నిన్ను కాపాడింది పెద్దన్న. పెద్దన్నకు జాయ్ అనుకుంటేలో. పెద్దన్నకి జై, పెద్దన్నకి జై. ఏం నుంచన్నా? ఏడికన్నా? ఏం పని మీద అన్నా? చేయగలేదన్నా? కాలింది. మరి ట్రిక్ ఏంటి? బాధను భరించడమే ట్రిక్. ఆ ట్రిక్ తెలిసినోడు ఏదైనా సాధిస్తాడు. చలో నిఘాల్. నమస్తే అన్న. ఏం నాయక్, బాగున్నావా? బాగున్నా అన్న. కూసో అన్న, కూసో కూసో. నీ గురించే చూస్తున్నా. రేయ్, అన్నను మంచిగా చూసుకోండి. పండి జల్దీ పండి. పదండ్రా. ఆడేదో దొంగి జరుగుతున్నట్టుందన్నా. అందుకే ఆపమన్నా. ప్రశాంతంగా ఉండే చోటు నాకు ఉండబుద్ధి కాదు. ఈయన కొంచెం ఖతర్నాక్ లాగా ఉన్నాడన్నా.
చెప్పరా గోవర్ధన్. మేడం జీకే మీద అటాక్ జరిగింది. ఆయన బతికిపోయాడు అంతేగా. మీకెలా తెలుసు మేడం? జీకేకి ఏమన్నా అయితే నువ్వు ఏడుస్తూ మొదలు పెట్టేవాడులే. ఆహా, మీ బుర్రే బుర్ర మేడం. బుర్రుండే ఏం లాభం రా, బుర్రున్న అమ్మాయిల్ని ఎవరు పెళ్లి చేసుకోరు. నువ్వు మ్యాటర్ రా. రేపు జీకే అన్న బర్త్డే కదా మేడం. మేమందరం శ్రీశైలం వెళ్ళి వస్తా ఒక దాబా దగ్గర ఆగాం మేడం. అక్కడ అటాక్ చేశారు మేడం. మేమందరం పోవాల్సిందే. ఎక్కడి నుంచి వచ్చాడు ఒక్కడొచ్చాడు మేడం. ఇక ఆయన మొదలు పెట్టాడు చూడండి. కడప కలిసొస్తే చెరుగ్గడ, ఎదురొస్తే రగడ. ఎవడో మనల్ని పడతారా? ఆయనకు ఒక సపరేట్ స్టైల్ ఉంది మేడం. ఇన్బిల్ట్ హీరోయిజం ఉంది మేడం. మరి అందం ఉందా? ఎందుకు అడిగారు మేడం? అందంగా ఉండే హీరోలు దొరకడం రేర్ కదరా. అందగాడే మేడం. మన్మధుడు మాస్ గా వస్తే ఎలా ఉంటాడో అలా ఉంటాడు మేడం. అసలు ఆ మీసాలకే అమ్మాయిలు కోసాలు కదిలిపోతాయి మేడం. ఇప్పుడు ఎక్కడున్నాడు? వెళ్ళిపోయాడు మేడం. నువ్వు ఫోన్ పెట్టేరా. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. ఏ జీకే, ఐ యు ఆల్ రైట్? నీకేం కాలేదు కదా? నీ మీద అటాక్ జరిగిందని తెలిసి నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నా మీద దాడి జరిగినందుకు బాధ లేదు శిరీష. ఇవాళ ఒక దాదాను చూసిన ఆనందం ఉంది. బుల్లెట్స్ అయిపోయారా? అవునా? అతను కొట్టడం కాదు, కొట్టిన విధానం నాకు నచ్చింది. కూల్నెస్ అతని బ్లడ్లోనే ఉంది. అంతా బాగున్నప్పుడు ప్రతి ఒక్కడు కూల్గానే ఉంటాడు శిరీష. ఆపదలో ఉన్నప్పుడే అసలు క్యారెక్టర్ బయటపడుతుంది. ఇంతకీ అటాక్ చేసింది ఎవరు? ఇంకెవరు? ఆ భగవాన్ గడి గ్యాంగ్. ఆ జీకే గాని లేపడానికి మంచి ఛాన్స్ దొరికింది అనుకున్నాను. ఎట్టా మిస్ అయిందిరా? వాడెవడో బయట నుంచి వచ్చాడన్నా. ఎవడ్రా వాడు? ఏమో తెలీదు. మొదలు పెట్టింది మేమే గాని ఫినిషింగ్ మాత్రం వాడే ఇచ్చాడు. రేయ్, టీ ఆడరా. ఆడుంది, నువ్వే తీసుకో. టీ తాగనవరా? ఏంది, నువ్వేనోడువా?
అదిరింది. బాధించుకొని వచ్చింది కాక భజన, వాడు భజన చేస్తున్నావా? ఇప్పుడు భగవాన్ అన్నకేం చెప్పాలి? అన్నా చెప్పరాజు పెద్దన్న చెప్పిన పని ఫినిష్ చేశా, కానీ ఆ జీకే గాడు మిస్ అయ్యాడు. నాయనకెట్టుందన్నా? Sir, the reports have been reconfirmed. You have lung cancer. అయ్యా ఏంటయ్యా అర్థం కాలేదనా? ఇందులో అర్థం కావడానికి ఏముందిరా? రిపోర్ట్లు, క్యాన్సరు, కన్ఫర్మ్డ్. ఎరా వచ్చావా? ఈ ఇంగ్లీష్ డాక్టర్ కూడా ఖాయం చేశాడరా, క్యాన్సర్ ఏనంట. అది సరిగాని ఆ జిజేజన్ లేపించారా? ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, బాగు చేయమని చెప్పు. చెప్పు ఏంట్రా బాగు చేసేది? క్యాన్సర్ అంటే ఆ కేసు క్యాన్సిల్ అని అర్థం. సర్లే, ఆ జీకే గాని లేపేశారా లేదా? లేదు, మిస్ అయిపోయింది. ఆ భగవాన్ గారిని ఎదుర్కోవాలంటే ఇలాంటి విషయం ఉన్న వాళ్ళు మనకు కావాలి. విషయం ఎక్కువ ఉన్న వాళ్ళకి వినయం తక్కువ ఉంటుంది. జాగ్రత్త. అతనికి నిజంగానే వినయం లేదు. రేపు పార్టీ ఉంది రమ్మంటే ఏమన్నాడో తెలుసా? నాకు మూడుంటే వస్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ అతను నాకు కావాలి. ఎక్కడున్నాడో చూడండి. గుడ్డంటే ఎలా ఉంది? గుడ్డు నేను పెట్లా, కోడి పెట్టింది. తిను. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చి గంట అవుతుంది. ఏమైంది? అంటే మా కుక్క మ్యాట్నికి వెళ్ళాడు, వచ్చా చేసి పెడతాలే. తండ్రి కుక్క. కర్మరా బాబు. ఏంది టేబుల్ ఇంత దరిద్రంగా ఉంది? నువ్వు టేబుల్ తినడానికి వచ్చావా? టేబుల్ ఎట్టుంటుంది నీకు ఇంకా? తగ. ఒరే నరసిగా, ఈ గుడ్డు ఎక్కడో విన్నట్టుందే. భయ్యా, గుండెకి చిల్లు పడింది భయ్యా. ఆపరేషన్ లక్షలు కావాలంటున్నారు. ఇదిగో ఈ పెద్ద సాయం చేస్తానంటున్నాడు. నువ్వు ఒక్క షూరిటీ సంతకం పెడితే చాలు భయ్యా, చిల్లి పూడిపోద్ది భయ్యా. ఎంత లేట్ చేస్తే అంత లోతుగా పడతాయి దెబ్బలు. వచ్చేసా భయ్యా. ఈ చేతులతో నేను చావగొట్టాలని ఉండదు. అది చెయ్యాలంటే నేను తాకాల, అది నాకు ఇష్టంలా. థ్యాంక్స్ భయ్యా. నువ్వు కొట్టలేదా భయ్యా? తొందరేంలే, నేను వచ్చినానుగా. ఇంకా పడతానే ఉంటాయి దెబ్బలు. డబ్బులు అడరా? డబ్బులా? భయ్యా అదేమైందంటే భయ్యా, నువ్వు షూరిటీ పెట్టించిన డబ్బులు నేను ఆడాడ నొక్కేసిన డబ్బులు తీసుకుని హైదరాబాద్ లో బిజినెస్ చేద్దాం వచ్చా. ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కూడా బాగా పెరిగిపోయింది. అందుకని ఆ డబ్బులు తీసుకుని ఇల్లు కొనుక్కొని నాలాంటి 10 మంది లుచ్చాగడం కలిసి వ్యాపారం చేసాం. కానీ భయ్యా, ఒక్క 50,000 కక్కుతుపడి మోసం చేశారని నన్ను ఆ కొడుకులు కొట్టి బయటికి పంపించారు భయ్యా. సర్వం కోల్పోయి సర్వర్ అయిపోయా. ఆ ఇల్లాడో చూపిస్తే ఏం చేస్తావు? వాళ్ళని కొడతావా ఏంటి? వాళ్ళు మామూలు రౌడీలు కాదు, ఒక్కొక్కళ్ళు చాకులు బాకులు. ఓహో. రేయ్, ఇల్లు నాదే. నా అపాయింట్మెంట్ లేకుండా ఎవడైనా అడుగు పెట్టినాడో అప్పుడమైపోద్ది. నీకు కూడా. నన్ను కూడా కలుపునని చెప్పుకున్నా భయ్యా. అర్థమైంది కదరా అడ్డగాడిదిల్లారా. ఆయన హార్స్ పవర్ ముందు మీ ఫోర్స్ సరిపోదు, కానీ ఎవరినైనా నిక్కార్సైన పర్సన్ తెచ్చుకోండి.
రేయ్ రేపు నువ్వు రిలీజ్ కాబోతున్నావురా, అనవసరంగా ఈ రోజు తప్పించుకోవాలని చూసావు. రేపా? ఆ మ్యాటర్ నాకు తెలీదే. సరే పద పద. రేయ్ ఈ విషయం ఎవరికి చెప్పబాకరా, సబ్బుకు భయపడిపోయిన గబ్బునాయడమని మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఆ విషయం ఎవరికి చెప్పకుండా ఉండాలంటే నువ్వు పని చేయాలి. ఏంటి? ఒక కొత్త సబ్బు పంపించి స్నానం చేయాలి.